నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష నిపుణులు, న్యూమరాలజిస్ట్, షమానిక్ హీలర్ డాక్టర్ టి. రాజవర్ధన్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తమ్మా. మనకున్నటువంటి 9 ప్లానెట్స్ లో కూడా చాలా మేజర్ రోల్ ని ప్లే చేస్తాయి. బట్ అవునమ్మా. కుజుడు పాత్ర చాలా చాలా ఉందమ్మా. వైశిష్ట్యమైంది అనేది మనందరికీ అవును. తెలిసిందే. చాలా పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి ఆయనకి. అటు అవును. వివాహము, పిల్లలు, అప్పులు అప్పులు. చాలా రోల్ ని ప్లే చేస్తుంది. ఎందుకంటే ఇవాళ రేపు అందరూ అప్పుల బాధలతో సోదరులు డెఫినెట్లీ. సో ఇంత ఇంపార్టెంట్ అంటే ఇన్ని మేజర్ పోర్ట్ఫోలియోస్ ఆయనకి ఇవ్వబడినప్పుడు అవునమ్మా. డెఫినెట్ గా ఆయన యోగించటమే కావాలి తప్ప ఆయన గనక ఆయనతో మనం బాధింపబడితే డెఫినెట్ గా చాలా డౌన్ ఫాల్ ని అవును. చూడాల్సి అవును. వస్తుంది లైఫ్ లో. అవును. మరి మేజర్ గా అందరికీ తెలిసిందే కుజ దోషం అనేది వింటూనే ఉంటారు. అవునమ్మా. కుజ దోషం ఉంది, కుజ దోషం ఉంది అని. అవును. దాన్ని చాలా మంది వక్రీకరించడం వల్ల చాలా బాధ అంటే చాలా భయానికి గురైన భయానికి. వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవును. బట్ యాక్చువల్ గా కుజుడు ఎట్లాంటి రోల్ ని ప్లే చేస్తాడు? ఒకవేళ నిజంగానే మంచి రిజల్ట్స్ ఇవ్వట్లేదు, నీచంలోనే ఉన్నారు, ఆయన కర్కాటకంలో నీచంలోనే ఉన్నారు, అవును. కానీ ఆయన మంచి రిజల్ట్స్ ఇవ్వాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది? ఇప్పుడు కుజదోషం అని పెళ్లిగా కాకపోవడానికి అదొక కారణం. కుజుడు ఎలా ఉన్నాడు అంటే మామూలుగా 4 ఇంట్లో, 8 ఇంట్లో, 12 ఇంట్లో ఉంటే కుజదోషం అని మనం అనుకుంటాం. 4, 8, 12 12, 7 కూడా అనుకుంటారు. 7th కూడా 7th కూడా ఉంటుంది. జన్మలో కుజుడు జన్మలో కుజుడు అంటే లగ్నాన్ని బట్టి ఉంటుందమ్మా. కొన్ని లగ్నాలకు ఉంది, లేదు. వర్తించదు. అది ఓకే. ఒక బేసిక్ రూల్ అది. కుజుడు ఎలా ఉన్నాడు అనేది ఫస్ట్. కుజుడు ఉచ్చలో ఉండనుకోండి, అలా నడిచిపోతుంది. అతను తిరిగి చూడవలసిన అవసరం లేదు. ఇప్పుడు కుజుడు చాలా కీలకమైన పాత్ర. కుజుడు బాగలేదనుకోండి, నీచలో ఉన్న, శత్రుగ్రహాలతోటి ఉన్న, అతను ఇబ్బందికరంగా ఉన్న ఎలా జరుగుతుంది అంటే సోదరులతోటి వైరం ఒకటి, కోర్టు కేసులు, అప్పులు, దక్షిణం ఇంకా వీళ్ళకి కలిసి రాదు. ఇంకోటి ఇక్కడ ప్రధానంగా ఏంది, కుజుడు నీచ పడితే గనక అతను ఆ యజమాని దక్షిణ దిక్కుది ఇల్లు తీసుకోకూడదు, సౌత్ ఎంట్రన్స్ ఉండకూడదు, సౌత్ వాడకూడదు. మ్మ్. అంటే సౌత్ డోర్, సౌత్ డోర్. అది సౌత్ డోర్ ఉంటే నేను చాలా మందిని చూశాను. చాలా డబ్బు సంపాదించి ఎంతో ఆశ పెట్టుకొని ఒక ఇల్లు కొని అప్పుల పాలై మళ్ళీ ఇల్లు అమ్మేసిన అదే. దాఖలాలు నేను చూశాను. అసలు ఎందుకు ఇలా జరిగింది అంటే ఇద్దరికి, ఒకరికి కుజదోషము, ఒకరికి కుజుడు నీచపడడము, వాళ్ళు రకరకాల సమస్యలతోటి ఇబ్బందులు పడ్డారు. తర్వాత ఇల్లు అమ్మేసారు, వేరే తీసుకురు. అది వేరే విషయం అనుకోండి. అసలు కుజుడు సొంత ఇల్లు నిర్మాణం చేయాలన్నా కుజుడు బాగుండాలి. ఇప్పుడు కుజుడు బాగాలేకపోతే అప్పులు, ఆ, వివాహ సమస్య, రిలేషన్షిప్, భార్యాభర్తల మధ్య ఇవన్నీ ఉంటాయి. అసలు రెమెడీ ఏంటి అంటే దక్షిణ దిక్కు మంచిగా ఉంచుకోవాలి. మంచిగా అంటే ఏ చెత్తా చెదారం ఉండకూడదు. దక్షిణ దిక్కు వాషింగ్ మిషన్ అనే కానీ ఉంటాయి జనరల్ గా. నార్త్ ఎంట్రన్స్ ఉన్న వాళ్ళకి దక్షిణంలోనే వాషింగ్ మిషన్. అవునమ్మా. వాష్ ఏరియా దక్షిణ పెట్టకూడదు. దక్షిణానికి నైరుతికి మధ్యలో వాషింగ్ మిషన్ పెట్టాలి. చాలా మంది ఇళ్ళల్లో దక్షిణం దిక్కు, దక్షిణ డిగ్రీ 180 degrees దగ్గర వాషింగ్ మిషన్ పెట్టి వాళ్ళ అప్పుల పాలు కావడము, సోదరులతోటి వైరము. ఇంకోటి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే తండ్రి నుంచి ఒక 4 ఇండ్లు వస్తాయి ఆస్తులు, 3 సోదరులు. వాళ్ళు ఎవరు ఎలా సెట్ చేసుకోవాలో చేసుకోరు. ఏదో ఈయన అన్నది ఆయన కాదనడము, ఆయన అన్నది ఈయన కాదనడం, కోర్టుకు పోవడము, కోర్టులో 10 సంవత్సరాలు నానడము, వాళ్ళ మధ్యలో రిలేషన్ లేకపోవడము, ఇవన్నీ కుజుని వల్లనే జరుగుతుంటాయి. ఇంకోటి బిల్డింగ్లు కొన్ని అద్దెకిస్తారు, వాళ్ళు ఖాళీ చేయకపోవడము, అద్దె రాకపోవడము, మళ్ళీ తర్వాత కేసులు వేయడము, ఇవన్నీ కుజుని రూలే. ఈ ఒకటి ఏంటంటే కుజుడు బాగుండాలి అంటే దక్షిణ దిక్కు బాగుండాలి. కుజుని రెమెడీస్ చేసుకోవాలి. ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవాలి? వివాహానికంటే మనము కుజదోషం అన్నా వివాహం అన్నా
ఆ వ్యక్తి బజరంగ్ బాన్ చదవడం ఉమ్, రోజు. ఉమ్, ఆ, హనుమాన్ చాలీస అయినా సరే, ఉమ్, సుబ్రహ్మణ్య స్వామికి కళ్యాణం చేయించడం, సుబ్రహ్మణ్య అష్టోత్తరం చదవడం చేయొచ్చు. ఇంకోటి, కుజుడిని పరచాలి అంటే గురుని కూడా పట్టుకోవాలి. అవునా? ఉమ్. ఓ, గురువు మాట వింటాడా? గురువు ఉంటే కొద్ది రిలీఫ్ ఉంటుంది. రిలీఫ్ ఉంటుంది. రిలీఫ్ ఉంటుంది. ఓ, ఓకే. ఇప్పుడు ఆ కుజగ్రహాన్ని గురువు చూశాడు అనుకోండి, ఒక రిజల్ట్స్. ఓ, ఎవరు చూడలేదు అనుకోండి, అదొక రిజల్ట్స్. ఉమ్, ఇంకోటి శత్రుగ్రహాలు చూశాయనుకోండి, ఒక రిజల్ట్స్. ఉమ్, ఇక్కడ గురువు వల్ల అతనికి కొద్ది రిలీఫ్ ఉంటుంది. ఉమ్, ఈ కుజగ్రహానికి సంబంధించిన సమస్యల నుంచి బయటపడాలంటే గురువును అంటే మనము దక్షిణంలో గురువు అంటే 3వ నంబర్, 3 పసుపు కొమ్మలు, 3 పసుపు పసుపు కొమ్మలు ఉమ్, 3 తీసుకొని ఉమ్, ఒక వైట్ క్లాత్ లేకుంటే ఎల్లో క్లాత్ లో కట్టేసి ఉమ్, చక్కగా పసుపు కుంకుమ అగరబత్తి పుట్టి ఉమ్. దక్షిణంలో పెట్టడం. దక్షిణంలో పెట్టడం అంటే ఇంచుమించు గురు బలాన్ని వంటిల్లో అక్కడే వస్తుంది. దక్షిణం కొంచెం ఆగ్నేయం. 180 డిగ్రీస్ ఎక్కడ ఉంటుందో మనము చూసుకో. జామెట్రీ పెట్టి సెంటర్ లో Compass చూస్తే పెట్టుకొని, 180 డిగ్రీస్ వస్తుంది. ఉమ్, దక్షిణం అంటే 180 డిగ్రీస్. ఉమ్, ఆ 180 డిగ్రీ మీ దగ్గర ఉమ్. మనం ఆ పసుపు కొమ్మలు పెట్టడం వల్ల గురువు యాక్టివేట్ అవుతాడు. ఏదైనా సెల్ఫ్ ఉందంటే సెల్ఫ్ లో సెల్ఫ్ లో పెట్టొచ్చు, డ్రాలో పెట్టొచ్చు, ఉమ్. ఎక్కడైనా పెట్టొచ్చు. ఏ రోజు పెట్టమంటారు అది? గురువారం పెట్టండి. గురువారం గురువారం పెట్టండి. ఉమ్. అయితే కోర్టు కేసులు ఇవన్నీ ఉంటాయి కదా, దానికి ఉపశమనం ఏంటంటే కోర్టుకు వెళ్ళేటప్పుడు ఖజూరు పండ్లు, ఉమ్, ఆ, ఖజూరు పండ్లు ఒక 11 ఉమ్. లేదా 9 ఉమ్. రెడ్ క్లాత్ లో చుట్టుకొని ఉమ్, జోలో పెట్టుకోవాలి. ఉమ్, కోర్టుకి వెళ్ళినాక ఉమ్. అది మనకు జయం కలగాలనే ఉద్దేశంతో ఉమ్. అదొక పెట్టుకొని కోర్టు కేసులో వెళ్ళే వాళ్ళకు జయం కలగాలంటే ఉమ్. ఖజరు పండ్లు పెట్టుకోవడం ఒక రెమెడీ. Right. పసుపు కొమ్మలు కూడా పసుపు కొమ్ము కూడా మనతో క్యారీ క్యారీ చేయొచ్చు. ఎల్లో క్లాత్ లో చుట్టుకొని పెట్టొచ్చు. డిస్క్లైమర్, ధర్మం మన పక్షాన్నే ఉన్నప్పుడు అంతే అంతే మాత్రమే. అంతే అంతే అంటే మనకు జయం కలగాలి, కరెక్ట్. మన ఇబ్బందుల పాలు కాకూడదు. ఇంకోటి అలానే ఏంది, మనం ఏదో అవతలోడికి అన్యాయం అన్యాయం చేసాము ఇక్కడ ఏం అంటే లేదు. ఎక్కడి నుంచి పని చేయదు. ఏం లేదు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సోదరులతోటి మంచి రిలేషన్ పెట్టుకోవాలి. పెట్టుకోవాలి. గొడవలు ఇప్పుడు పడడం. ఒక మెట్టు దిగినా పర్వాలేదు. ఇప్పుడు ఏదో ఒక చిన్న దాని మీద ఒక 10 ఏళ్ళు లాగుతారు. కరెక్ట్. అది ఎందుకు మనకు మానసికంగా ఇబ్బందులు, వాళ్ళు పడడం మనం పడడము. కూర్చొని వాళ్ళను మన ఇంటికి పిలవడము, మనం వాళ్ళ ఇంటికి పిలవడము, ఒకసారి భోజనం చక్కగా అందరు కూర్చొని నీ సమస్య ఏంది, నా సమస్య ఏంది, సోదరులు కూర్చొని. అంటే ఇక్కడ ఫస్ట్ సహాయం చేసేది మనిషికి ఫ్రెండ్ కంటే ముందు సోదరుడే. బయటికి వెళ్తే ఫ్రెండ్ వస్తాడు. ఇంట్లోనే అంటే అన్నకు తమ్ముడు, తమ్ముడికి అన్న, ఆ అండ ఉండాలి. ఈ ఏదో ఒక తగాదాలో వాళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు గ్యాప్ వస్తుంది. అలా కాకుండా మనం కలిసి ఉందాము. ఉన్న బతికిన కొద్ది రోజులు మనం కలిసి మెలిసి ఉండాలి. కొద్దిగా తిన్నా కూడా పర్వాలేదు, అన్న తిన్నాడు లేకపోతే నా తమ్ముడు తిన్నాడు అని అనుకునే భావనతోటి అలా అనుకోకే కదండి అది వస్తుంది. కానీ ఒకటి ఏంటంటే కూర్చొని చర్చించుకుంటే సగం సమస్యలు సాల్వ్ అవుతాయి. కుజుడు కూడా కొంచెం రిలీఫ్ అనేది వస్తుంది. సోదరులతోటి సోదరుని గౌరవించడం, ఆయన ఎలా అయినా ఉండనివ్వండి, మన లిమిట్ ఏందో మనం మాట్లాడడం. ఇప్పుడు నా జడ్జిమెంటే కరెక్ట్ అని నేను ఎట్లా అనుకుంటా, నువ్వు ఎలా అనుకుంటున్నావు, నీకు ఎలా చేస్తే బాగుంటది అనుకుంటున్నావు అని కూర్చొని మాట్లాడుకుంటే సగం సమస్యలు ఇక్కడే అయిపోతాయి. రైట్ అండి. ఇందాక మీరు ఖజూర్ చెప్పారు, అది జేబులో పెట్టుకుని వెళ్ళమన్నారు. కోర్టు నుంచి వచ్చేసిన తర్వాత ఖజూర్ అది ఎక్కడైనా పడేయాలి. తొక్కుడు లేకుండా. పసుపు కొమ్మలు అయితే జోలో పెట్టుకోవచ్చు, చాలా రోజులు కూడా పెట్టుకోవచ్చు. కుజుడు బాగుండాలంటే పసుపు కొమ్మలు పెట్టవచ్చు. రైట్. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ఖజూర్కి సంబంధించి కొంచెం పచ్చవి ఉంటాయి, ఎండిపోయినవే పెట్టుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణంలో పాల్గొనము ఇప్పుడు పెళ్లి కావాల్సిన వాళ్ళకు చాలా మంచి రెమెడీ. ఆయన ఆశీర్వాదంతో ఆయన కళ్యాణంలో పాల్గొంటే కొన్ని టెంపుల్లో, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో షష్ఠి రోజు కళ్యాణం చేస్తారు. మనం చేయించుకోవడమే కానీ అక్కడ పాల్గొని అక్కడ అవసరమైన చేసుకుంటే మనకు కొద్దిగా ఉపశమనం ఉంటుంది. దక్షిణ దిక్కు బాగుండాలి. ఇది చేసుకుంటే మనం కొద్దిగా ముందుకెళ్ళొచ్చు. కొద్దిగా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.